వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏమిటో తెలుసుకుందాం. నిజానికి వైకుంఠ ద్వార దర్శనంని కొందరు ఉత్తర ద్వార దర్శనం అని కూడా అంటారు. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. శ్రీరంగంలోని శ్రీ మహావిష్ణువును కొలిచే విష్ణుజిత్తు ఆల్వార్ వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఉత్తర ద్వారం గుండా మహావిష్ణువును దర్శనం చేసుకున్న సమయంలో మోక్షం లభించిందని స్థల పురాణం చెబుతుంది. అప్పటి నుండి ఉత్తర ద్వారానికి ప్రాముఖ్యత పెరిగింది. స్వయంగా మహావిష్ణువే ఉత్తర ద్వారం తెరచి మోక్షం వైపు నడిపిస్తారని భక్తుల నమ్మకం. కోటి దేవతలు ఏకాదశి రోజు నాడు బ్రహ్మముహూర్తంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు కాబట్టి ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. అప్పటి నుండి ముక్కోటి ఏకాదశి రోజు నాడు మహావిష్ణువుని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తున్న ఉత్తరాయణం పుణ్యకాలం ముందు వచ్చే ఏకాదశిని అత్యంత ప్రముఖమైనదిగా కొలుస్తున్నారు. ఆ మహావిష్ణువే కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున దేవదేవుని దర్శించుకోవాలని భక్తుల కోరిక.